హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి 2024 బిట్స్ ఈవీఎస్ బిట్స్ ఇవి పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 3, 4, 5 తరగతుల నుంచి ఈవీఎస్ పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2, దీంతో 3, 4, 5 తరగతుల నుంచి ఈవీఎస్ బిట్స్ కంప్లీట్ అవుతాయి. ఆల్రెడీ తెలుగు కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయాయి. అవి కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇంకా ఈవీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ 3, 4, 5 తరగతుల నుంచి మ్యాథ్స్ కంప్లీట్ చేసేద్దాం. ఆ తర్వాత ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తే 3, 4, 5 తరగతుల నుంచి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తిరిగి చూడవసరం లేదు. నెక్స్ట్ మనం 6, 7, 8 తరగతుల గురించి ఒక షెడ్యూల్ వేస్తూ 6, 7, 8 తరగతులు ప్లస్ సైకాలజీ, మెథడాలజీ మరియు పెర్స్పెక్టివ్స్, జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత 9th, 10th కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇక ముందుగా ఈవీఎస్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. పార్ట్ 2. 1వది, మన దేశంలో ఎన్ని స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి? 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ బి 3 అంచెల స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా. 2వది, గ్రామాల్లో పంచాయతీలకు ఎన్నికలు జరిగినప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వారు ఎన్ని ఓట్లు వేస్తారు? 1, 2, 3, 5. ఆన్సర్ ఆప్షన్ బి 2 ఓట్లు వేస్తారు. 1 వార్డు మెంబర్కి, 2 సర్పంచ్కి, ఇలా 2 ఓట్లు వేస్తారు ప్రతి ఓటరు. 3వది, పోలీస్ స్టేషన్లో SHO అంటే స్టేషన్ హెడ్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్ హెడ్ ఆఫీసర్, సబ్ హౌస్ ఆఫీసర్. ఆన్సర్ ఆప్షన్ బి స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఇతరే ఆ స్టేషన్కి అధిపతి. సాధారణంగా పోలీస్ స్టేషన్కి అధిపతి SI ఉంటారు. 4వది, మండలంలో వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేసేది ఎవరు? మండల రెవెన్యూ కార్యాలయం, మండల వనరుల కేంద్రం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మండల రెవెన్యూ కార్యాలయం. ప్రజలను వెట్టి చాకిరీని విముక్తి చేసేది మండల రెవెన్యూ కార్యాలయం. 5వది, జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది ఎవరు? జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్. ఆన్సర్ ఆప్షన్ సి కలెక్టర్. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్. 6వది, మన రాష్ట్రంలో గల నగర పాలక సంస్థలు ఎన్ని? 16, 74, 14, 76. ఆన్సర్ ఆప్షన్ ఏ 16. నగరపాలక సంస్థలు 16, మున్సిపాలిటీలు అయితే 74. 7వది, పివి సింధు ఏ సంవత్సరంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించింది? 2015, 2016, 2019, 2018. ఆన్సర్ ఆప్షన్ సి 2019. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. అదే 2016లో ఒలింపిక్స్లో అయితే రజతం సంపాదించింది. 8వది, సాధారణంగా పాఠశాలల్లో గోడపై ఎన్ని అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో స్విచ్ బోర్డులను అమర్చాలి? 5, 6, 4, 8. ఆన్సర్ ఆప్షన్ బి 6 అడుగులు. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుల స్విచ్ బోర్డులను అమర్చాలి. ఇది సేఫ్టీ రూల్. 9వది, ఈ గుర్తు రోడ్డు నియమాల్లో దేనిని తెలుపును? ప్రమాదం, వెళ్ళవద్దు, క్రాస్ రోడ్, నో పార్కింగ్. ఆన్సర్ ఆప్షన్ సి క్రాస్ రోడ్. క్రాస్ రోడ్ ఉందని తెలుపుతుంది ఈ గుర్తు. త్రిభుజంలో ఇంటూ. 10వది, క్రింది వాటిలో దేనికి ప్రథమ చికిత్స చేస్తే కట్టు కట్టకూడదు? గాయాలకు, కాలిన గాయాలకు, కుక్క కాటుకు. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 3, ఆప్షన్ డి 2 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి 2, 3. కాలిన గాయాలకు, కుక్క కాటుకు మనం వెంటనే కట్టు కట్టకూడదు. సాధారణమైన గాయాలకైతే కట్టు కట్టాలి. సో కట్టకూడనివి కాలిన గాయాలు, కుక్క కాటు. 11వది, క్రింది ఏ ఫోన్ నెంబర్ వారి యొక్క స్పందన లేదా ఫోన్ నెంబర్ క్రింది భాగంలో ఎలా ఉంటుంది? ఎనీ టైమ్, ఎనీవేర్, ఎట్ యువర్ సర్వీస్ అని. 100, 104, 101, 108. ఆన్సర్ ఆప్షన్ ఏ 100. పోలీస్ నెంబర్ కిందనే ఎనీ టైమ్, ఎనీవేర్, ఎట్ యువర్ సర్వీస్ అని ఉంటుంది. 12వది, ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం? 1928, 1930, 1942, 1920. ఆన్సర్ ఆప్షన్ బి 1930. ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం 1930. ఆన్సర్ ఆప్షన్ బి. 13వది, ఉద్యోగ బదిలీ అనున్నది ఏ రకమైన వలస కారణం? సహజ, ఆర్థిక, ఏ మరియు బి, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక. ఉద్యోగ బదిలీ అనేది ఆర్థిక రకమైన వలస కారణం. 14వది, ప్రకాశం జిల్లా ప్రధాన పంట ఏది? ప్రత్తి, పొగాకు, మిర్చి, చెరుకు. ఆన్సర్ ఆప్షన్ బి పొగాకు. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. ఇక్కడే పచ్చాకు కూలీలు, పొగాకును కోసే కూలీలు అని అంటారు వీళ్ళనే. వాళ్ళు వలస కూలీలు అనమాట, ప్రకాశం జిల్లాకు వెళ్తారు. 15వది, సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలను ఏమంటారు? అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి సౌకర్యాలు. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు. కనీసం అయితే అవసరాలు, ఎక్కువ డబ్బుతో కూడినవైతే విలాసాలు.
16వది అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు? 10వ, 11వ, 5వ, 9వ? ఆన్సర్ ఆప్షన్ బి 11వ. అబ్దుల్ కలాం గారు 11వ రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించారు. 17వది లెనిన్ దుస్తులు ఏ మొక్కల నుండి తయారు చేస్తారు? జనపనార, అవిసె, ఏ మరియు బి ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. కాబట్టి ఇది సాధారణ దారం అని అర్థంలోకి వస్తుంది. ఈ లెనిన్ దుస్తులు ఏ దారం అంటే సాధారణ దారమే. 18వది గొర్రె చర్మాన్ని కత్తిరించడాన్ని ఏమంటారు? రీలింగ్, స్పిన్నింగ్, సీరింగ్, రోలింగ్? ఆన్సర్ ఆప్షన్ సి సీరింగ్. గొర్రె చర్మాన్ని కత్తిరించడాన్ని సీరింగ్ అని అంటారు. 19వది క్రింది వానిలో సాధారణంగా మగవారు చొక్కా, ధోతి ధరించే రాష్ట్రం ఏది? రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. అక్కడ మగవారు చొక్కా, ధోతి సాధారణంగా ధరిస్తారు. 20వది శరీరానికి ఆధారాన్ని ఇచ్చేది అస్థిపంజర వ్యవస్థ, కండరాలు, ఏ మరియు బి నాడీ వ్యవస్థ? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి అస్థిపంజర వ్యవస్థ, కండరాలు ఈ రెండు కూడా శరీరానికి ఆధారాన్ని ఇస్తాయి. 21 మన శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం? మూత్రపిండాలు, చర్మం, ఊపిరితిత్తులు, కాలేయం? ఆన్సర్ ఆప్షన్ బి చర్మం. శరీరానికి అతిపెద్ద విసర్జక అవయవంగా చర్మం పనిచేస్తుంది. 22 వరి పంట సాగు దశలలో ఎరువులు వేయుట తర్వాత వచ్చే దశ ఏది? నీరు పెట్టడం, పంట కోత, సస్యరక్షణ, చదును చేయడం? ఆన్సర్ ఆప్షన్ సి సస్యరక్షణ. ఎరువులు వేసి సస్యరక్షణ తర్వాత పంట కోత ఇవన్నీ ఉంటాయి. నీరు పెట్టిన తర్వాత ఎరువులు వేస్తారు. 23వది వర్షపాతం తగినంత లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. క్షేత్ర నీటిపారుదల, చాలా నీటిపారుదల, స్ప్రింక్లర్ల నీటిపారుదల, బిందు సేద్యం? ఆన్సర్ ఆప్షన్ ఏ క్షేత్ర నీటిపారుదల. అసలు వర్షపాతం తగినంతగా లేదు కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి క్షేత్ర నీటిపారుదల అవసరం అక్కడ. 24వది కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు అవి నీటిని శుభ్రం చేసేలా వేటిని తింటాయి? బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, శైవలాలు? ఆన్సర్ ఆప్షన్ డి శైవలాలను తిని అక్కడ నీటిని శుభ్రం చేస్తాయి. 25 సేంద్రీయ వ్యవసాయ పద్ధతి అయిన ZBNFలో బి అంటే బయో, బడ్జెట్, భారత్, బొటానికల్? ఆన్సర్ ఆప్షన్ బి బడ్జెట్. ZBNF అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. 26 ప్రకాశం బ్యారేజ్ పొడవు ఎంత? 1 కిలోమీటర్, 1.2 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, 1.4 కిలోమీటర్? ఆన్సర్ ఆప్షన్ బి 1.2 కిలోమీటర్. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. 27వది మన రాష్ట్రంలో కృష్ణా నది ఈ జిల్లా గుండా ప్రవహించదు? బాపట్ల, ఎన్టీఆర్ కృష్ణ, నంద్యాల, ఏలూరు? ఆన్సర్ ఆప్షన్ డి ఏలూరు గుండా ఈ కృష్ణానది ప్రవహించదు. 28 సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఏ నదిపై కట్టారు? కృష్ణ, గోదావరి, పెన్నా, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంది. 29వది నాగార్జున సాగర్ ఆనకట్ట ఎప్పుడు కృష్ణానదిపై నిర్మించారు? 1937, 1957, 1967, 1977? ఆన్సర్ ఆప్షన్ సి 1967లో నాగార్జున సాగర్ ఆనకట్టని కృష్ణానదిపై నిర్మించారు. 30వది లాస్ట్ బిట్ కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన ఏ సంవత్సరంలో వరదలు వచ్చాయి? 2009, 2013, 2019, 2003? ఆన్సర్ ఆప్షన్ ఏ 2009. కర్నూలు నగరానికి 2009లో తుంగభద్ర నది వలన వరదలు సంభవించాయి. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు ఈవీఎస్ పార్ట్ 2. దీంతో ఈవీఎస్ కంప్లీట్ అయింది. మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎస్జిటి సాధన కోసం ఎలా చదవాలి? మనం నిరంతరంగా చదవాలి, నిరంతరం కష్టపడుతూనే చదవాలి. ప్రతిసారి టెక్స్ట్ బుక్ని అయితే కొత్తగా ఎప్పుడు ఎలా చదువుతామో అలానే చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం ఉంది కాబట్టి. ఇంకా డిఎస్సి సీక్రెట్ ఏంటి? డిఎస్సి సీక్రెట్ పెద్దగా ఏం లేదు. రిపిటేషన్, రివిజన్ ఈ 2 ఆర్లే. ఎక్కువసార్లు రివిజన్ అంటే ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు నెగ్లెక్ట్ చేయకుండా, అంటే కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేయకుండా మరలా ముందుగా మన ఫేవరెట్ సబ్జెక్ట్ని ఈజీగా రివిజన్ చేస్తూ, తర్వాత కష్టమైనవి కూడా అలా రివిజన్ చేస్తూ ఉంటే, ఎక్కువసార్లు కష్టమైనవి రివిజన్ చేస్తూ మన ఫేవరెట్ సబ్జెక్ట్ని 1 లేదా 2 సార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది. అలా ఎవరైతే ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ చదువుతారో వాళ్ళదే డిఎస్సి జాబ్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ మ్యాథ్స్ బిట్లతో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.